నందీశ్వరాన్ని నిన్ను పిలిచిన నేను విష్ణుదేవునే విష్ణుదేవుడు విజయవేశంరా విజయవేశం అంటే ఇక మరి వదిన గుర్తుపట్టవద్దు మాటలు గుర్తుపట్టలేదు అంటే నువ్వు అంటే కాదు రాజాని రాజు పల్లెలు పల్లెలు తోటి గౌరవని ఏదో నువ్వు చేస్తావు నీ దగ్గర నేను చేస్తే బాగుంటుంది అయితే మీ వదిలే పార్వతి ఎక్కడ పోయింది ఎక్కడ అవును పెద్ద పాప ఏముంది గుద్దుకుంటుండు కాసుకుంటుండు ఏమైంది అప్పుడు పోయిగా చెప్తాను నేను తీసుకో చెప్తాను పెద్ద పొక్క పెద్ద పొక్క అంటున్నాడు ఇక సప్లాగుంటే 3 వస్తువులు తీసుకున్నాం కదా తీసుకొని కళ్ళకడ పెట్టు ఇక ఇక వేడుకో వేడుకుంటే ఇక ఆడదాన్ని చూసినా అర్థమ్మ చూసినా బ్రహ్మకైన ఉంటూ నిమ్మదేవుడు అన్నాడు కదా ఇక ఇప్పుడు నేను చూస్తే చల్లగా ఉరుకులాట మానే ఆడిపోతే ఏం లేదు అంతే అమ్మవారి పార్వతమ్మనైనా
శరణు శరణయ్యా ఓ పరమేశ్వర శివాజీవాణీకురా శివకుమార నీకురా వరవర నీకురా వరకుమార నీకురా మల్లికార్జున సేవలో మైమగల నాయక శరణు మల్లయ్య నీకు శరణయ్యా అయ్యా నాగులు నాగులు కోడె నాగులు 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 కోడె నాగులు కోడె నాగులు నాగులు కోడె నాగులు ఆటకెళ్ళిన మగవలు పాటకెళ్ళిన మగవలు మాయవలను తీసుకావలం పూలు తిరిగి మల్లికార్జున సేవలు మైమగల నాయక శరణు శరణయ్యా ఓ పరమేశ్వర శివాజీవాణీకురా శివకుమార నీకురా వరవర నీకురా వరకుమార నీకురా మల్లికార్జున సేవలే మైమగల నాయక శరణు మల్లన్న నీకు మల్లన్న మెడబారిగయింది అగ్ని మాదిరిగా బగ్గు బగ్గున మండుతున్నాడే దాసి రమణమ్మ దాని కళ్ళు పోయి కంచల వద్ద ముక్కు మూడలు తాగింది భారీగయింది అసలు కొని పడ్డాడంతా పోసుకుంటే ముగ్గురుపాడి బుజ్జడంతా పోసుకుంటే ముదురుకోడి పుట్టాడంతా పోసుకుంటే కలుపా తలమా పెద్దవు పొల పొల పోతుంది పోతుంది ఓ దేవుడు మూసి నాదోలే పెద్దవు మోదీ నాదోలే పెద్దమ్మ అతుకుంటా పెద్దమ్మ తీరు ఆరేస్తా మీరు తంగడి చెట్టు ఆరేస్తా మా బొల్ల బొల్ల పోయింది తంగడి చెట్టు కాదు కానీ ఈ మొగోళ్ళ కళ్ళలో కప్పుచ్చబోయా మొగోళ్ళ కళ్ళలో నా కప్పుచ్చబోయ్యా ఇక చిన్న వేసి పెద్ద దేవులాడా ఇక ఆడది పొద్దుగా వేసి తలవార దిగవార స్నానం ఆడి శృంగారం ఇంత కుంకుమ పెట్టుకొని ఆయన సమ్ములు పెట్టుకొని ఆయన సీర కట్టుకొని పోతే ముండ కొడుకులు కాలు కంటికోరు కాలుకోరు కట్టుకొని కంటి చెప్పాక పూజ కట్టాను ఇగో ఎస్ఐ తప్పేంది మస్తుగా అంటారు ఇగో ఏం చెయ్యి ఆయన ఉన్నాడు కదా మీ ఆయన మాట్లాడాలంటే
పొద్దుగాల పెన్నానికి వచ్చింది అనుకో పెన్నానికి వస్తే ఇక మాట్లాడగా 2-3 రోజుల దాకా పంచాలు అన్నం పెట్టాలి ఇక ఎదురుగా కూర్చోవాలి ఆయనకు అన్నం పెట్టి ఎదురుగా కూర్చోవాలి ఈ కొంగు రాసి ముక్కులు నూకాలి అంటాం తుమ్మాలి ఇక తుమ్మంగానే నాకు అన్నం పెట్టింది ఎదురుగా కూర్చుంది తుమ్ముతుంది ఎవరైనా నవ్వుతుంది మాడ కలుస్తుంది అనగానే ఉడుతుంది పదపూర కట్టుకొని నాకు ఎప్పుడో కడతాం మాసింది అనుకో అమ్మవారి పార్వతమ్మ దేవి పార్వతమ్మ పార్వతమ్మ దేవి పార్వతమ్మ పార్వతమ్మ రామ 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 పార్వతమ్మ మల్ల చేర వచ్చి రెండవసారి నెత్తి మీద కుంగేసుకొని నా పతి దేవుడని చెప్పి రాజ పూజ కడతానని చెప్పి పార్వతీపతి శంకరాని పాదమునే నమినా నిర్మిలోన గంగదేవి పక్కన పార్వతీ పార్వతీపతి శంకరాని పాదములునే నమినా ఆయన అనేది అట్లనే ఉంది వచ్చిరాని చేసేది అట్లనే ఉంది ముదంతో 3 పువ్వు మూటలు పుష్పము కప్ప మూటలు కలుతాం చెడుదాని పత్రులు ముదంతో 3 వస్తువులు తీసుకొని వస్తున్నది ఒకనాడు 2 రోజులు అంటే ఎవడో నూక్కుంటాడు 3 రోజులు వస్తున్నది 7 రోజులు అయిపోయింది ఆకలైనప్పుడు అన్నం ఎక్కడ తిన్నది భూమి ఏడ తిన్నది నీళ్ళు తాగింది ఎడ వండుకుంది ఎడవాది అదో 12 వినాలు పెడుతుండు ఏమైందా అది ఏదో కళ్ళు పోయి కంతలో పడ్డాయట మెడ బారెడు ఆగిందంట మిక్కు టెక్కల ఊపినాయి అంట పిల్లలు కాదు కింద పడుతున్నాయట మీద పడుతున్నాయంట ముసుకుంటాటు వేసుకుంటున్నా కొమ్ముతాటు నేల కింద తోటి అయిందంట నీకు దొడ్డాడు నేను కదలేదు కానీ కానీ దాని దొడ్డు కానీ అని కలర్ తింటావు అట్నే ఉంటావు దాని తినే కానీ ఎక్కేట నేను చెప్తున్నాకని చెప్పి నేను చెప్తాను ఇదే నా పెళ్ళని చేసినట్టు మోసం చేసింది ఇదే మాసినాడా ఎదురు వస్తే పెళ్ళి కట్టుకుంది నా పెళ్ళి నా పెళ్ళి అంటే ఊరుకుంటారా దాని బాధ ఏమిటో చెప్పుకుంటున్నావు ఏంటి పర్యాసం ఏమంటున్నా ముసలి సంపులకు నీ మాటలు మంచిగా అనిపిస్తున్నాయి ఏమంటుందంటే ఇంకా పూలకు పోయింది కదా ఏ చెట్టు మీద పూలు లేవని ఈ చెట్టు మీద పువ్వు లేదట పువ్వు ఈ చెట్టు చూస్తే పూలు లేవట చూసి చూసి కంతలో పడ్డాయి ఇక ఆకలే దూపలే
బండ దూరంలో నీళ్లు దోసరు నీళ్లు దోసరు తలకప్పులు ఇక తాగి తాగి ముక్కు మురుగు తాగింది. అదే ఏముంది ఇక సర్లైన మొక్కలు లేని మరి అన్నం లేదా ఏం లేదా. నువ్వు అంటే ఇంట్లో వండుకుంటే అన్ని విధాలు ఉండే 7 రోజులు మా అక్క బాధ కాదు. మరి ఎందుకు పోయింది? ఎందుకు నువ్వు అంటే కదా సంతానం పోయింది. సంతానం మొగం మీద భక్తి లేదా ఉన్నది. నేనేం స్వామి చేసుకున్న దానికన్నా ఈ స్వామిని చేసుకుంది నేను. మహేష్ స్వామి చేసుకుంటావు చేసుకుంటే బాబు మా భార్య లెక్కనే లేదా కానీ రెండాయ ఒక రంగా మూడవసారి వాళ్ళ పూజ కట్టడానికి వస్తే ఒకవేళ అన్ని విధాలన్నాడు. గంగవాడు ఏమంటాడు? వసంత పసుపాయే బాలంత దీనితోటి నాకు సంసారం కుదరదన్నాడు. వాలివాన్ని మూడి పరుతికి నెల తప్పి దీనికి అమ్మగారి దగ్గర పోతా. ముగ్గురు శ్రీమూర్తులు దేవాలయం చెప్పి చెప్పినాక దేవలోకము భర్తలు కాదని చెప్పి లలికి నా కొలి నిలబెట్టిన స్త్రీని ఏం చేస్తారు? ఏం చేస్తారంటే ఇక ఏముంది పాలివాన్ని కూడా పరదిని తప్పింది భర్తని పెట్టి రోడ్ల మీద తిరిగి ఇక కింద మీద వేసుకొని వస్తా చూడు. దాన్ని అయితే నేను ఏం చేస్తా అంటే మంగళవాన్ని పిలిపించి గుండు కొట్టిస్తా, సున్నబొట్టి పెడతా, ఎక్కించి ఊరంతా పిలిపిస్తా. అగ్నిగుండం కాలుతాం పెద్దగా, అగ్నిగుండం నూకేదాం. దేవతలందరికీ చెప్పిండు అవునా అన్న? మన వదిన తప్పు చేస్తే గాలి ఉండదు, ఏది ఉండదు. మన వదిన ప్రతివతరా వీడు తప్పు చేస్తే ఈ ప్రపంచం ఉండదయ్యా. ఒకవేళ చెప్పిండు అడిగిన దక్షిణ దగ్గర పోయి దక్షిణ చెప్పిండు. దక్షిణ
విధమైన విధంగా శబ్దం వినబడ్డది. గంగా స్నానానికి పోయింది. సరే కానీ ఆ సమయం అగ్నిగుండం లోపల అమ్మవారు వడ్డలే స్నానం చేసి ఆయన అక్కడ కూర్చుండే సత్యం అయితే అగిపెట్టే నల్ల నల్లని నల్లనయ్యా నడుము లేకుండా ఒకలటమయ్యరమ్మా నన్ను రోలు దాటించరే లక్షలు తీసుకుపోయి దేశపతి రాజుకి దేశపతి రాజు లగ్గం చేయాలి అన్నప్పుడు సాకలు పుల్లయ్యకు ఈనాడేమో గిట్టుంది కానీ ఆనాడేమో ఊళ్ళో పండుగ అయితే సాకలను పండుగ ఒక పిల్ల పెద్ద మనిషి అయితే సాకలోనికి ఎంతో మురుపము ఆ యొక్క మాత్రమైన సాకలు పుల్లయ్యకు నేను 3-6 ముంత మీద 3 లక్షలు తీసుకపోతే కడుపు ఎట్టికి వస్తే కాలెట్టికి వస్తుందా కాలెట్టికి వస్తే కడుపు ఎట్టికి వస్తుందా ఈ విధంగానైనా పండుగ నాడే పాశం సాగు నాడే నోము నోము నాడే బూరే ఇవాళ నవి ఇంటికాడ పండుగ వచ్చిందంటే ఏది అడిగినా ఇస్తాడు ఏది అడిగినా పెడతాడు మళ్ళా 2 నెలలకు వచ్చిన అయ్యా మీరు ఎవరు అంటారు ఇవాళ ఈడున్నంత సేపు మురుకు రేపు ఉండదు ఇప్పుడే 3-6 ముంత మీద 300 లక్షలు తీసుకొని పోతున్నాడు
అది గుడాలు కొంత 3 లక్షలు తీసుకున్నాడు. తిరిగి నాళ్ళ గండి లోపలికి వచ్చామన్న కల్లా మొత్తం చూస్తే కన్ను తలకు తలకు అని మెరుస్తుంది. ఆడవాళ్ళు పంచాలు పెట్టుకున్నప్పుడు ఒక ఆడమనిషి పోయి ఊక అక్క అంటే జరిగే సమితి ఏడుకాయ చారికాయ ఊళ్ళకైనా పోతుంది. జరిగే సమితి తీయాలి నిలబడది. మొగోళ్ళు పంచాలు మొగోళ్ళు పంచాలు పెట్టుకున్న మొగోడు పోయి ఊకోరా అంటే ఇడురా చంపనే చంప ఇడురా ఈడాడు కొట్టుకొని ఏమన్నా కానీ పక్క జరగాడు అదే పోతారు ఇదే పోతారు. అడవిలో ఒక ఆడు మనిషి కట్టెలకో పిడికలకో వచ్చింది. ఒక కట్టెల మబ్బు కట్టుకుంది. ఓ అన్న బాడపోటీ ఆసంటోడు ఓతలు తీసుకోండి పెద్ద మనిషి ఆయన ముసలాయన పర్వాలేదు నేను మాత్రమైనా ఒక ఆడవిల్ల వయసు పిల్ల అడవి లోపలండి ఓ పెద్ద మనిషి కట్టెలమో పెద్దదిరా అని పిలిస్తే ఇక ఏముంది వస్తాడు. వచ్చినట్టు అదే విధంగా మాత్రమే నల్లబోసమ్మ కంటిన పట్టది. మీరు అదే మీరు నా పేరు నల్లబోసం అంటారు. మీరేం తోలు ఏం తోలు మీరేం తోలు ఏం తోలు సాకలోలే అయితే నీకు అయ్యిందా అయిందండి అయ్యిందా అన్న అయిందండి. ఏంది పెళ్లి కళ్యాణం లగ్నం షాదీ మ్యారేజ్ పెళ్లి కళ్యాణం షాదీ మ్యారేజ్ అయిందా కాలే 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 మరి నీ పేరేం పేరు? నా పేరు సాగర్ పుల్లయ్య. నా పేరు సాగర్ పుల్లయ్య. మేము కూడా సాగర్ అమ్మ చూస్తే ఏముంది పుల్లమ్మ పుల్లమ్మని కాదు కోసమ్మ సాగర్ కోసమ్మ మీరు సాగర్ నీకు లగ్గం కాదు నాకు లగ్గం రాలేదు. అయితే అరే ఊరి త్వరలో పాడి కంటే చూసినట్టే అమ్మ నల్లగున్న గారు ఎంత బుద్ధిగుందిరా ఏని అమ్మ కళ్ళ కలవరేకులు పల్లెల పంచాయతీ పుట్టిట పురాణం 4 నక్షత్రము సుడిబడి లేని సుందరి ఒడి వంక లేని ఒడించ చక్కదనము కన్ను చూపులు చక్కదనం కాంత చక్కదనం కన్న తండ్రి ఓరమని కామని వయ్యారి. ఇదిగో నా పెళ్ళైంది పిల్లలు కూడా అయింది కానీ ఇక నా పిల్లలెట్టన పోని ఇక నా కొడుకులెట్టన పోని నా ఊరు ఎక్కడైనా పోని దీన్ని తీసుకొని 7 పొలాలు ఎల్ల నేను పోతారా ఊరుని నా సాగ కరమని నా భార్య నా కొడుకు పిల్లలు పోని దీన్ని వేసుకొని పిల్లలు వరకల ఎడామని వెళ్ళిపోతారా.
దాన్ని ఏం కాదురా దాని తోలుకాలే ఆ? దాని తోలుకాలే మన నాయ తోలుకాలే ఆమకాలు మొక్కలు నీకాలు మొక్కులు నీకు తెలియదు ఇంకా. ఇదిగో, గుట్టకు ఆ గుట్టకు 100 రాళ్ళు ఉంటాయి. 100 రాళ్ళను ఎవరు దేవుడాన్ని మొక్కడు. ఆ గుట్టకే 100 రాళ్ళు ఉంటాయి. గుట్ట ఒక రాయి ఉంటది. ఆ రాయికి పసుకుంకో పెట్టి ముక్కు తయారు చేసి ఆ ఒడ్డులో పిలిపించి దాని ముఖం చక్కగా చేసి దాన్ని బొట్టు పూనం పెట్టి ఆటల కోసి పండుగలు పప్పాలు పూలదండలు వేసి దేవుడాన్ని మొక్తారు. గుడి ఉన్న రాయినేమో దేవుడాన్ని మొక్తారు. గుట్టకున్న రాళ్ళేమో దయ్యం అంత అంటారు. గుట్టకున్న రాళ్ళు అసలు దాని కాళ్ళు. గుళ్ళో ఉన్న దేవత అతడు నా కాళ్ళు ఉన్నాయి రా నీకు ఎవరు లేరు పుల్లమ్మ సాగర్ పుల్లయ్య నెలవశం మీద పడ్డప్పుడైనా నెలవశం ఏమంటుంది కావాలంటే మన ఇద్దరు కలిసి వచ్చి కాపురం చేయాలంటే మన ఇద్దరి మధ్యన ఆట కూడా ఉంది పిల్లగా
ఏంటి మా ఇద్దరు మాత్రమే అట్ట కూడా ఉంటే అట్ట కూడా ఉంటే అట్ట కూడా ఊడిపోవాలి మన ఇద్దరు మధ్యాలు అంశపురు రాములు అమ్మవారి ఏళ్ళమ్మ పేరు మీద కలెక్షన్ బాగానే వచ్చింది కలెక్షన్ కట్ అయితే ఇక్కడ కలెక్షన్ బాగానే ఉండే ఇది నేను నిజంగా అయితే అనుకున్నా కలెక్షన్ కట్ అయితే అట్టుంది అయితే మన ఇద్దరి మధ్యలో నీకు ఒక తమ్ముడు ఉన్నాడు తమ్ముడు నీ తమ్ముడు ఉంటే ఎంత ఇంత ఉండొచ్చు కాలుతోటి చూపియంగానే అమ్మవారు పోచమ్మ ఎక్కడలేదు అగ్రము తీరవచ్చి తమ్ముడా ఓడిపోతలింగయ్యా అలనాడు తమ్ముడా మరి తల్లిని పిల్లని మింగుతానని వచ్చినవు ఈనాడు సాకలి వాడు ములారు ముంత తీసుకొని పోతుండు నీవు గావు నీవు పట్టవురా
మంది వదిలిపెట్టినప్పుడు ఆకలి మంది కావు పట్టినాడే ఆకలి మంది కావు పట్టిండు తమ్ముడా లింగయ్యరారో